హలో ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామ్లో ఇప్పుడు సిలబస్ అన్నది డీటెయిల్డ్గా చూద్దామండి. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నది కన్సిడర్ చేస్తే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నది అర్థం చేసుకునే విధంగా ఉండాలండి. వొకాబులరీ చూసుకోవాలి, మాట్లాడే విధానం, తర్వాత గ్రామర్, నౌన్స్, ప్రొనౌన్స్, కంజంక్షన్స్ ఇలా ఉంటాయి కదండి, అవన్నీ కూడా చూసుకోవాలి. సెంటెన్స్ స్ట్రక్చర్, సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది తెలుసుకోవాలి. సినోనిమ్స్, యాంటోనిమ్స్, వాటి యొక్క కరెక్ట్ యూసేజ్ అన్నది కూడా తెలుసుకోవాలి. అండ్ రైటింగ్ ఎబిలిటీ కుడ్ బి టెస్టెడ్ అంటే ఇక్కడ మనం ఈ రైటింగ్ ఎబిలిటీ అన్నది పేపర్ 2లో ఉంటుందండి. డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు మనకి రైటింగ్ ఎబిలిటీ అన్నది వాళ్ళు టెస్ట్ చేస్తారు. సెకండ్లీ, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్కి వచ్చేసరికి నాన్ వెర్బల్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి. దిస్ టెస్ట్ విల్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జ్మెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమొరీ, డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, figure classification, arithmetic number series, non-verbal series, etc. ikkada it also includes the questions designed to test the candidate's abilities to deal with abstract ideas. ikkada candidate yokka ఎబిలిటీ అన్నది ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అన్నవి డిజైన్ చేస్తారండి. సో తరోగా మనం జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అన్నది చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీద మనకి గ్రిప్ అనేది ఉండేటట్టు చూడాలి. అండ్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ అండి. ఈ యాప్టిట్యూడ్ పేపర్లో ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు నంబర్ సిస్టమ్స్ ఉంటాయి. కమ్యూటేషన్ ఆఫ్ హోల్ నంబర్స్, decimals and fractions, and relationship between numbers, fundamental arithmetical operations, percentages, ratios and proportions, averages, interest, profit and loss, discount, use of tables and graphs, mensuration, time and distance, ratio and time, time and work. సో ఇట్లా చాలా కాన్సెప్ట్స్ అయితే ఉంటాయండి యాప్టిట్యూడ్లో. సో మనం ఇవన్నీ ప్రిపేర్ అవ్వడం కన్నా సమ్ సెలెక్టెడ్ కాన్సెప్ట్స్ అన్నవి తీసుకుని సో ఆ కాన్సెప్ట్ మీద మీరు పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయితే బెస్ట్ అండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ వచ్చేసి పర్సన్ యొక్క సరౌండింగ్ ఏరియాస్ అంటే ఇప్పుడు మనం ఏ స్టేట్కి బిలాంగ్ అవుతామో ఆ స్టేట్ యొక్క జనరల్ అవేర్నెస్, దట్ మీన్స్ కరెంట్ అఫైర్స్ కానీ రిలేటింగ్ టు స్పోర్ట్స్, హిస్టరీ ఆఫ్ దట్ స్టేట్, కల్చర్ గురించి అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్ కోసం జనరల్ పాలిటీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ దట్ స్టేట్, ఎవ్రీథింగ్ అండ్ సరౌండింగ్ స్టేట్స్ కోసం కూడా మనం ఓవరాల్గా ప్రతిదీ ఇండియాలో జరుగుతున్న కరెంట్ అఫైర్స్ కానీ స్టేట్లో కరెంట్ అఫైర్స్ కానీ పర్ఫెక్ట్గా డైలీ ప్రిపేర్ అయినట్టయితే కనుక మనం జనరల్ అవేర్నెస్ అన్నది ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. డైలీ న్యూస్ పేపర్ అన్నది ఫాలో అవ్వాలి. సో ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ 40% అండ్ అబోవ్ విజువల్లీ డిజేబిలిటీ there will be no component of maps, graphs, diagrams, statistical data in the paper. సో వాళ్ళకి విజువల్లీ డిజేబుల్గా ఉన్న వాళ్ళకి ఈ కాన్సెప్ట్స్ అన్నవి ఉండవండి వాళ్ళ పేపర్లో. రిమైనింగ్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. సో ఇదండి ఓవరాల్గా పేపర్ 1 యొక్క సిలబస్ అయితే. సో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు పేపర్ 2 చూద్దాం. సో పేపర్ 2 వచ్చేసి హిందీ, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్లో ఉంటుందండి. మనం ఏ స్టేట్కి బిలాంగ్ అయితే ఆ స్టేట్ వాళ్ళు మనం చూస్ చేసుకున్న లాంగ్వేజ్ బట్టి మనకి ఇక్కడ పేపర్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ ఒక షార్ట్ ఎస్సే కానీ లెటర్ రైటింగ్ కానీ డిస్క్రిప్టివ్ రూపంలో ఎగ్జామ్ అన్నది జరుగుతుందండి. మీకు బిఫోర్ వీడియోలో చెప్పాను, ఒకసారి క్లియర్గా చూడండి.
సో ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.